విశాఖలో కుక్కలు మళ్లీ రెచ్చిపోయాయి. ఫార్మాసిటీలో జనంపై దాడి చేశాయి. ఈ దాడిలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, విశాఖలో మళ్లీ కుక్కల స్వైర విహారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఋషి, నిన్న జరిగిన ఈ ఘటన అత్యంత దారుణమని చెప్పాలి. ఒక కుక్కల పాలిన ఒక బాలుడు, 2 ఏళ్ల సంవత్సరం కుర్రాడు బాలుడు తీవ్ర గాయాలు పడి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అది మరొక ముందే మళ్ళీ ఈ రోజు అగనంపూడిలో ఈ ఫార్మాసిటీ కాలనీలోని ఒక 8 మందిపై వీధి కుక్కలు దాడి చేయడం జరిగింది. ఈ ఘటనలో ఇతర పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలుస్తుంది. ఇంకా కొంతమందికి స్వల్పంగా గాయాలు అవడంతో కొంత ప్రాణాపాయ తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే విశాఖలో ఈ పరిస్థితి పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు ఇలా ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది. ఒక్క ప్రాంతానికనే కాదు, మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా 72 వార్డుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఒక విఐపీ ఏరియానే కాదు, అటు మాస్ ఏరియానే కాదు, ఏ కాలనీ అయినా సరే వీధి కుక్కలతో తీవ్ర ఇబ్బందులు ప్రజానికి ఎదుర్కొంటున్నారు. పూర్తిగా విశాఖ నగరం అంతా కూడా కుక్కల రాజ్యం అయిపోయిందని కూడా మనం అనుకోవచ్చు. అంటే ఈ కుక్కల బారిన పడి మృతి చెందడం ఇది 2వ ఘటన ఇప్పటికీ విశాఖలో వెళ్లి చూసింది. నిన్నటి ఘటన గతంలో 2014లో కూడా ఇలాగే ఒక వెంకోజీపాలెంలోని ఒక మానసిక బాలిక, ఈ కుక్కల 17 ఏళ్ల మానసిక బాలిక ఈ కుక్కల బారిన పడి చనిపోవడం జరిగింది. మళ్ళీ అదే నెలలోని సింహాచలంలో 15 మందికి తీవ్ర గాయాలవడం కూడా జరిగింది. ఇలాగే మనకు అధికారికంగా తెలిసి కొన్ని అయితే తెలియక కొన్ని వందల కేసులు లాంటి రోజు నిత్యం ఎక్కడ పడితే అక్కడ నమోదవడం జరుగుతుంది. అయితే అధికారులు ఎప్పటికప్పుడు ఇటు వ్యాక్సిన్ వేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుందని కూడా స్థానికులు ఆరోపించడం జరుగుతుంది. ఈ యొక్క డ్రైవ్ అన్నది ఏదైతే ఉందో కుక్కల కోసం అనేది నిత్యం ఎప్పుడు కూడా డైలీ జరుగుతూ ఉండాలి తప్ప అప్పుడప్పుడు ఇలా